పొట్టి ప్రపంచ కప్ లో టేబుల్ టాపర్ గా గ్రూప్ స్టేజ్ ని భారత్ ఘనంగా ముగించిన విషయం తెలిసిందే. ఇక సూపర్ 8 లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ఇండియా దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా మాజీ లెజెండరీ బౌలర్ షాన్ పొలాక్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఇరు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని అన్నాడు. అయినప్పటికీ జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి వీరిద్దరు గేమ్ చేంజర్స్ అని పొలాక్ అభిప్రాయపడ్డాడు. భారత్ దక్షిణాఫ్రికా జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. క్వింటన్ డికాక్ అభిషేక్ శర్మతో పోటీ పడగలడు. ఇక ఐడెన్ మార్క్రమ్ అయితే ఎవరితోనైనా పోటీ పడగలడు. అయితే ఇరు జట్ల లైనప్ లను పరిశీలిస్తే వారి మధ్య తేడా జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి అని షాన్ పొలాక్ విశ్లేషించాడు. దక్షిణాఫ్రికా జట్టు నాణ్యంగా లేదని నేను అనడం లేదు. బౌలింగ్ లో మెరుగ్గా ఉంది. అయితే టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అసాధారణమైన ఆటగాడు. పవర్ ప్లే లో కొత్త బంతితో అద్భుతమైన బౌలింగ్ చేయగల సామర్థ్యం అతడిలో ఉంది. ఇన్నింగ్స్ మధ్యలోనూ బంతులు సంధించగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ అసాధారణమైందిగా షాన్ పొలాక్ చెప్పుకొచ్చాడు. అలాగే మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి చక్కగా బంతులేస్తాడు. క్రీజ్ లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఉన్నాడా లేక రైట్ హ్యాండర్ బ్యాటర్ ఉన్నాడా అన్న దానితో సంబంధం లేకుండా వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేయగలడు. ఇలా బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఈ ఇద్దరు వల్లే టీమిండియా బౌలింగ్ లో మాకంటే కాస్త మెరుగ్గా ఉందని షాన్ పొలాక్ అభిప్రాయపడ్డాడు. కాగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా రేపు 22వ తేదీన ఆదివారం భారత కాలమాన ప్రకారం రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. సూపర్ 8 లో గ్రూప్ 1 లో ఇదే తొలి మ్యాచ్. ఇక ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా 26వ తేదీన జింబాబ్వేతో తలపడనుంది. ఆ తర్వాత మార్చి 1వ తేదీన వెస్టిండీస్ తో టీమిండియా తలపడనుంది. ఈ 3 మ్యాచ్ల్లో 2 గెలిస్తే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది.